హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్వైత వ్లాగ్స్. ఈ రోజు రెసిపీ వచ్చేసి తీయగా ఉండే రవ్వ లడ్డు అండి. అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాక అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఎండు కొబ్బరి పొడి కూడా అందులో వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలా కలుపుకుంటూ ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా. అది కొంచెం ఫ్రై అయ్యాక తీసి వేరే గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే గిన్నెలో ఇంకో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాక ఒక గ్లాసు రవ్వ తీసుకోవాలండి. రవ్వ తీసుకోవాలి. ఆ గ్లాస్ రవ్వను కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. 5 నిమిషాలు, 5 మినిట్స్ అలా మీ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు. అది కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్రై అయ్యాక తీసి అందులోనే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఏ గ్లాస్‌లో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాసు చక్కెర కూడా తీసుకోవాలండి. సేమ్ క్వాంటిటీ. అంటే రవ్వ, చక్కెర 2 ఈక్వల్‌గా తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అలా తీసుకొని అందులోనే సరిపడా కొన్ని వాటర్ అని యాడ్ చేసుకొని చక్కెర మునిగేంత వాటర్ పోసుకొని అలా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అలా కలుపుకుంటే చక్కెర అనేది తొందరగా నాని కరిగిపోతుందండి. అలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన పెట్టాలి. చక్కెర అంతా కరిగిన తర్వాత మనం పాకాన్నయితే చేసుకోవాలండి. పాకం కోసం స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. అలా వేడి చేస్తున్నప్పుడు కొంచెం పాకం త్వరగా రావాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్ లేదా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కూడా మనం పాకం చేసుకోవాలి. అలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి. అలా తెల్ల పొంగు అనేది తెల్ల పొంగు వచ్చిన తర్వాత మనకి పాకం అనేది వస్తుందండి. అలా పాకం వచ్చిందో రాలేదో చెక్ చేసుకోవాలంటే ఇలా ప్లేట్‌లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని, ఆ వాటర్‌లో అయితే వాటర్ ఉన్నాయి కదా! చక్కెర వాటర్‌ని వేసుకొని చూస్తే మనకు అది ముద్దలాగా ఫార్మ్ అయిందనుకోండి. అప్పుడు పాకం వచ్చినట్టు. అది తీగ పాకం. ఇంకో విధంగా అంటే మన 2 వేళ్ళకి మధ్యలో ఇలా ముట్టుకుంటే స్టిక్కీగా అంటుకోవాలి. అప్పుడు అది తీగ పాకం. సో, ఇలా వచ్చిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న ఇలాచి పొడి కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేయించుకున్న రవ్వ, ఎండు కొబ్బరి పొడి ఉందిగా, ఆ రెండిటిని కలిపి అందులో వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు ఒక స్టవ్ మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అది కొంచెం చల్లారాక మనకు కావాల్సినంత పిండి తీసుకొని చేతికి నెయ్యి గాని, వాటర్ గాని అప్లై చేసుకుంటూ లడ్డూలాగా చేసుకోవడమేనండి. ఒకవేళ అది లడ్డూల పిండి అనేది గట్టిగా అయిందనుకోండి, గట్టిగా అయితే దాన్ని ఒకసారి మళ్ళీ వేడి చేయండి. వేడి చేస్తే అది కాస్త మెత్తగా అయిపోయి మనకి లడ్డూలు చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. కావాల్సినంత పిండి తీసుకొని ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనం లడ్డూల్లాగా చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు అనేది రెడీ అండి. ఇలా చేసిన రవ్వ లడ్డూనైతే ఒక 10 నిమిషాలు అలానే ఆరనివ్వాలి. ఎందుకంటే కొంచెం మెత్తగా ఉంటాయి కదా! అందుకోసం కొంచెం ఆరిన తర్వాత ఏదైనా కంటైనర్ బాక్స్‌లో, మూత ఉన్న బాక్స్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకుంటే మూత ఉన్న బాక్స్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే తర్వాత లడ్డూలు మెత్తగుంటాయి. 1 వీక్ వరకు వీటి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇదైతే మా అమ్మ చేతితో చేసిన లడ్డు అండి. చాలా బావుంది టేస్ట్ అనేది. 10 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే రవ్వ లడ్డు అండి. చాలా బావుంది. అన్ని ఇంట్లో ఉండే ఐటెమ్స్‌తోనే చేసిన రవ్వ లడ్డు అండి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.